జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నాకు తెలుసు మనకందరికీ బంగ్లాదేశ్ అంటే ఎటువంటి అభిప్రాయం ఉండదు. నాకైతే దాని పేరింటే కొత్తలాడిపోతూ ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు. నాకేదైతే ఫీలింగ్ ఉండదో మీకు కూడా అలాంటి ఫీలింగే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాకిస్తాన్ అన్న మన దేశం నుంచి విడిపోయింది, కానీ ఈ బంగ్లాదేశ్కు మనం దగ్గరుండి ఈ పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం ఇప్పించినాం. ఊరికే కూడా కాదు, కొట్లాడి యుద్ధం చేసి మనోళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మరి వాళ్ళకి స్వాతంత్రం ఇప్పిస్తే ఈ ముడాకుడుకులు ఇప్పుడు ఏం చేస్తారా? మన భారతదేశం మీద కత్తి కట్టి పాకిస్తాన్తో చేతులు కలిపి మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు ఈ విశ్వాసం లేని విశ్వాసఘాతకులు. ఏమంటారా? అలాంటి బంగ్లాదేశ్ వాళ్ళ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఏ మాత్రం మిస్ కాకుండా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి కోరుకుంటున్నా. ఓకేనా? మన కర్మగాలి ఈ బంగ్లాదేశం, అదే ఈ బంగ్లాదేశ్ మన పక్కనే ఉండి సచ్చేది. దీంతో ఈ బంగ్లాదేశ్ గాళ్ళు వాళ్ళ దేశంలో తినడానికి తిండికి లేక మన దేశంలోకి సొరబడతారు. సరే, ఏదో పొట్టకుటి కోసం వచ్చారులే అనుకుందాం, ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుతారులే అని అనుకుందాం ఊరికే మాట సాబెత్తుకో. కానీ ఈ విధంగా అక్రమంగా మన దేశంలోకి చొరబడినటువంటి ఈ బంగ్లాదేశీలు మన ప్రభుత్వ భూములను కబ్జాలు చేసుకొని ఇళ్లను నిర్మించుకోవడంతో పాటు దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలు చేయడం చేస్తున్నారు. అర్థమవుతుంది మీకు? వచ్చిన వాళ్ళు ఏదో కూటికి గెతికలేని వాళ్ళ మాదిరి ఏదో మూలబడి ఏదో చిన్న పనులు చేసుకుంటారంటే అట్ట కాదు. అమ్మా మేమేం తక్కువ, మేమేంది, మా కాందాలు లేని, మా కత్త ఏంది, మా వ్యవహారాలు ఏంది అన్నట్టు ఇష్ట ప్రకారం ఏది వాడమ్మ మినగాడు సొమ్ము అంతా ఏడంతా ఉన్నట్టు వచ్చి అంతా భూములంతా కబ్జాలు చేయడం, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉండదు. అయినా వాళ్లకు ఆ ధైర్యం ఏం తెలిసిన, ఇక్కడ ఉన్నటువంటి సూడో సెక్యులర్ నాయకులు, సూడో సెక్యులర్ పార్టీలు వాళ్లకు అన్ని రకాల ఎవిడెన్స్, ఏది ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ చేపించి వీళ్ళ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళ సంకలనం నాకేదాన్ని కూడా వీళ్ళు సిద్ధపడిపోతారు. అది కదా వచ్చింది ఇప్పుడు ఆడ. సరే, అంతేకాకుండా స్థానికులైన మన హిందువులపైన, అంటే ఎవరు ఈ అక్రమ చొరబాటుదారులు అంతా వచ్చి మన దేశంలోకి వచ్చి మన వాళ్ళ మీదే రుబాబ్ చేస్తా మన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇది మూడోసారి ఆయన అధికారంలోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఈ బంగ్లాదేశీల కోసం కేంద్ర ప్రభుత్వం వేట అయితే మొదలుపెట్టిందియా. మొదట ఢిల్లీ నగరంలో ప్రారంభమైనటువంటి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల వేట ఇప్పుడు దేశమంతా కూడా పాకిపోయింది. చివరకు కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఈ అక్రమ వలసదారులైన బంగ్లాదేశీల కోసం వేట మొదలైంది. ముందు ఈ కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఈ అక్రమ చొరబాటుదారులైనటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలను గుర్తించడానికి అంగీకరించాల. ఎందుకంటే మీకు తెలియదే ఉండదు, అటు కేరళలో ఉండేటువంటి ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కావచ్చు, తమిళనాడులో ఉండేటువంటి డిఎంకే ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ అన్నా, నరేంద్ర మోడీ గారన్నా, హిందువులన్నా కూడా వాళ్ళకి ఎంత మాత్రం కూడా పడదు. ఆ ఉద్దేశంతో ఓళ్ళు మా ఓటు బ్యాంక్ కదా, మేము ఆ పని చేస్తాం అని చెప్పేసి ముందు ఒప్పుకోలే. అయితే మోడీ ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన, ఆ రెండు రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం ఆపేస్తామని చెప్పేసి గట్టిగా హ్యాష్ట్యాగ్లు అయితే జారీ చేశారు. ఆ దెబ్బతో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు రెండూ కూడా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను వెతికే పనిలో పడినాయా. అదే చెప్తారు కదా పెద్దోళ్ళ, దేవుడికైనా దెబ్బ ఎగురున్నట్టు పడితే అప్పుడు అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఇదేదో ఒకరోజు 2 రోజులో కాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ బంగ్లాదేశ్ ముస్లింలను గుర్తించి ఏరేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. నువ్వు ఆధార్ కార్డులు చెయ్యి, నువ్వు రేషన్ కార్డులు చెయ్యి, నువ్వు ఎటువంటి కార్డునే చెయ్యి, మూసుకొని కనిపెట్టాల్సిందే, కనిపెట్టి బయట దొబ్బాల్సిందే. అది మ్యాటరు. అందుకు ఒక్క మమతా బెనర్జీ ప్రభుత్వం తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. ఆమెందా వాళ్ళు చేసినాయని కూడా ఒప్పుకుంటాడు. ఆ రోజు కూడా వచ్చేది. అదే న్యూస్ నేను మీకు చెప్తాను మళ్ళీ ఒకరోజు, దానికోసం కూడా వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇకపోతే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల ఏరువేత కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి ముమ్మరంగా సాగుతుంది. కేవలం ఈ వారంలోనే వివిధ రాష్ట్రాల్లో ఎంతమంది బంగ్లాదేశ్లో పట్టుబడినారో ఇప్పటి వరకు మన దగ్గర ఉండే లెక్కల ప్రకారం ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. తమిళనాడులో ఈ వారంలో 280 మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు. అలాగే త్రిపుర రాష్ట్రంలో 140 మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు. అదేవిధంగా మహారాష్ట్రలో 900 మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారయా. అలాగే కర్ణాటకలో 40 మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు. ఇదేంద్రా 40 మంది ఆడుండేది అంటే ఆడుండేది ఎవరా, ఏ పార్టీనా తెలియదు మీకా? సరే, ఇక చూసుకుంటే కేరళలో 30 మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ 40 మంది 30 మంది ఎవరో తేడాగా వల్ల అన్నీ చక్కగా వచ్చాయి, అన్నీ పాటుకొచ్చాయి. మనకు అందరికి కూడా తెలుసు, లక్షలాది మంది వచ్చి ఉన్నారు మన దేశంలోకి. ఏది వివిధ మార్గాల్లో అందరినీ కూడా తరుముతాము, ఆ రోజు వచ్చాది. ఓకేనా? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా
గుజరాత్లో ఇప్పటి వరకు 300 మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు. ఇకపోతే ఢిల్లీలో అయితే ఏకంగా 1100 మంది బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా గత వారం రోజుల్లో పట్టుబడిన వాళ్ళే. ఇంకా లెక్కలు ఉన్నాయి, ఇంకా లెక్క వచ్చాయి. ఆ లెక్కలు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా మీకు. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల కోసం వేట అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం మొత్తం ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల ఏరివేతకు పోలీస్ ఫోర్స్ను ఉపయోగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద కలుపుకుంటే 9000 మంది బంగ్లాదేశ్ ఈ మియా ముస్లింలను గుర్తించే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి వచ్చినటువంటి ముస్లింల సంఖ్య ఒక సుమారుగా ఎంతనో తెలిసిన 10 లక్షల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా అన్నమాట. దీంతో 2027 నాటికి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ఈ అక్రమ చొరబాటుదారులైనటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలను గుర్తించి బయటకు పంపించాలన్న ఉద్దేశంతో కేంద్ర బలగాలను కూడా ఉపయోగించాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం భావిస్తుంది. అంటే సరే నేను చెప్తున్నాలే, ఈ నక్సలైట్ల ఏరివేతకి ఎట్లయితే ఈ స్పెషల్ ఫోర్స్ని ఎట్లయితే ఉపయోగించినారో ఆ మాదిరిగా అన్నమాట. ఆ రోజు కూడా వస్తుంది. ఇప్పుడు మాటలతో చెప్తారు మోడీ అట్టటోడో, యోగి అట్టటోడో, మీకు తెలుసు కదా అమిత్ షా అట్టటోడా. ఇప్పుడు మాటలతో చెప్తారు, వెనకపోయినారా వాళ్ళు ఉంటుంది నెక్స్ట్, అది వేరే లెవెల్ అన్నమాట. అట్లా జరుగుతుంది. సరే, ఇకపోతే ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను కూడా పంపుతారు. ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో దిబిడే మోత అయితే మోగిపోతుంది. ఈ ఉండే ఆడికి ఇది సగానికి కట్టుకొని ఉంటారు. ఆ కొరవ సగం కూడా ఎగబెరుకొని వెళ్ళాలి, ఇంకా పరిగియాల. పోతాంరా స్వామి, మా కుద్దునైనా మేము ఉండలేమేడా, మా ఈపులు విమానం మాత్రం మోగుతాయని చెప్పేసి పరిగియాలి. అంతా తట్టా బుట్టా సర్దుకొని వీలైతే అవి కూడా వదిలేసి అట్టా ఆ రోజు అయితే వస్తుంది, రావాలా. లేకపోతే ఏం మెత్తగారు ఇల్లు అనుకున్నారు, ఇదే ఇవిడు బట్టి తోడు రాను పోనా, లేకపోతే మెక్కగారిని చెల్లెలు ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఇచ్చి ఓయమ్మ మా బావగారు ఉన్నారు వచ్చి చూసిపోదామని చెప్పాను వచ్చారా. ఏం కథలు ఆయన ఎంతనో, ఎవడినాయింది దేశము, ఎవడు వచ్చాడు, ఎవడు పోతాడు, ఏంది డ్రామాలంతా కూడా అన్నీ పాటుకొచ్చాయి. ఏం కంగారు పడాల్సిన అవసరం లే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ చూస్తే నాకు మజా రావాలా, అబ్బా ఏం పెట్టారా స్వామి కామెంట్ అనిపించాలా. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం మిస్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.